అధ్యక్ష, మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 9,200 కోట్ల రూపాయలు ఆదా అయిందని చెప్పారు అధ్యక్ష. మరి 9,200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందా, చెల్లించలేదా? ఒకవేళ బకాయి ఉంటే ప్రభుత్వం ఎంత బకాయి ఉందో మంత్రి గారు చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 అధ్యక్ష, ఆర్టీసీ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? ఒకవేళ లాభాల్లో ఉంటే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్, ఏరియర్స్ కానీ వాళ్ళ సిసిఎస్ కానీ ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి గారు చెప్పాలి. 3వది అధ్యక్ష, కొత్తగా మరి పిఆర్సీ డ్యూ ఉన్నది 3 ఏళ్ల నుంచి. కొత్త పిఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా మంత్రి గారు చెప్పాలి. 4వది అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరిస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. 5th క్వశ్చన్ అధ్యక్ష, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము ఆనాడు గెజిట్ కూడా నోటిఫికేషన్ చేయడం జరిగింది. మరి వాళ్ళను డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో కూడా మంత్రి గారు సూటిగా చెప్పాలి. లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మరి చాలా నియోజకవర్గాల్లో, చాలా డిపోల్లో, ఈవెన్ నా సిద్దిపేట డిపోలో కూడా బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. కొత్తగా ప్రజలు బస్సులు వేయాలని అడిగితే డిపో మేనేజర్తో మాట్లాడితే బస్సులు లేవు, బస్సులు సరిపడా మాకు అవకాశం లేదు అని చెప్పి డిపో మేనేజర్లు చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ అనుగుణంగా కొత్త బస్సులు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? మరి ఇప్పటికే టైం అయిపోయినటువంటి బస్సులను కొత్త బస్సులతో రిప్లేస్ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఏదైనా ఉందా? మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుతున్నాను. నేను మంత్రి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా అధ్యక్ష. ఇప్పుడు వారు ఇచ్చిన సమాధానాల్లో కూడా కొంత సత్యదూరమైనటువంటి విషయాలు, అర్ధ సత్యాలను, సమాచారాన్ని కొంత ఆపి కొంతవరకు మాత్రం చెప్పి కొంత చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, ఈ బియ్యం ఫిలిప్పైన్ కు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఎవరైనా ఒక అడ్వైజర్ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్ చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష, ఆయన ఘరానా మోసగాడు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి. అనేక ఈడీ, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్ చంద్ గార్గ్ను బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్గా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పనిచేస్తున్నాడా? మరి ఆయన ఒకవేళ తొలగించారా, ఉన్నాడా? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, వీళ్ళు ఎంఓయూ చేసుకున్నది 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపడానికి ఎంఓయూ చేసుకున్నారు. 1 లక్ష మెట్రిక్ టన్నులు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సంస్థ అధ్యక్ష, ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ సంస్థ జేఎండి, ఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారా? దీపక్ అగర్వాల్ అధ్యక్ష, ఇది నాఫెడ్ జేఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా మరొక లేఖ కూడా నాఫెడ్ ఎండి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు, నామినేటెడ్ బేసిస్ లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. 3వది అధ్యక్ష, ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు 1 సంవత్సరం నుంచి కాకినాడ పోర్ట్లో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్ట్లో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్లో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్లో ఉన్నది వాస్తవమా కాదా? 1 సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్లో ఉంటే మరి దానికి ఎంత మనకు గోడౌన్ ఛార్జెస్ పడ్డాయి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడ్డాయి. మరి అది కూడా కలిపితే నష్టం వచ్చినట్టే కదా. మంత్రి గారు క్లెవర్గా ఏం చేసిందంటే ₹1 కోటి లాభం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు.
మరి 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమైపోయినాయి? అవి ముక్కిపోయినాయా, పురుగులు పట్టిపోయినాయా? అవి వాటి పరిస్థితి ఏంది? దానికి ఎంత హ్యాండ్లింగ్ ఛార్జెస్, గోడౌన్ ఛార్జెస్ మీద పడ్డాయి? మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక హౌస్ కమిటీ చేయండి. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా. మరి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో సంవత్సరం నుంచి అక్కడ ఎందుకు పడి ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంది మంత్రి గారు చెప్తారా? దాంట్లో వచ్చిన నష్టం ఎంత? సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు మీరు తిమ్మిరి బిమ్మని చేస్తారు? ఒక ఘరానా మోసగాడిని ఈడీ సిబిఐ కేసులో ఉన్నవాడిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం చూసుకోకుండా అడ్వైజర్గా ఎట్లా పెట్టింది అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తాం అని చెప్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ అడిగితే వారికి అవకాశం ఇవ్వకుండా, నాఫెడ్కి అవకాశం ఇవ్వకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు నామినేషన్ బేసిస్ లో ఎట్లా ఇస్తారు? హౌ ద రూల్స్ విల్ పర్మిట్? వీటన్నిటి మీద అన్ని విషయాలు బయటకు రావాలంటే ఒక హౌస్ కమిటీ వేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సార్ నేను స్ట్రైట్ గా అడిగిన, ప్రేమ్చంద్ గార్గ్ అనేటువంటి ఈడీ సిబిఐ కేసులో ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గా పెట్టుకున్నదా లేదా? పెట్టుకున్నామని చెప్పండి, పెట్టుకోకపోతే పెట్టుకోలేదని చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష 7,500 మెట్రిక్ టన్నులు ఒక ఏడాది కాలం నుంచి కాకినాడ పోర్టులో పడున్నమాట వాస్తవమా? ఆ బియ్యం పరిస్థితి ఏంది? దానివల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? నంబర్ 3, let me complete, half minute, let me complete. Sir, last question. యాసంగికి బోనస్ మా బల్ల రాజేశ్వర రెడ్డి గారు అడిగారు. గత యాసంగికి సంబంధించిన సన్న వడ్లకు ఇచ్చే బోనస్ 1,100 కోట్ల రూపాయలు ఎప్పట్లోగా చెల్లిస్తారు? నంబర్ 3. నంబర్ 4, మీరు ఇచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ కు టెండర్ బిల్స్ ఇచ్చారా, నామినేషన్ బేస్ మీద ఇచ్చారా చెప్పండి. నంబర్ 4. లాస్ట్ సార్, మేమెవరికి రికమెండ్ చేయలేదు. ఒకవేళ మీరు ఇంత నిజాయితీగా ఉంటే హౌస్ కమిటీ అన్న వేయండి, ఫైల్స్ అన్ని స్పీకర్ గారి దగ్గర పెట్టండి, మేము వస్తాం అధ్యక్ష. మీ దగ్గరనే దాంట్లో జరిగిన అవినీతి ఏందో, అవకతవకలేందో అన్ని మేము మీకు ఆధారాలు ఇస్తాం, రుజువు చేస్తాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు యాసంగి పంటలో రబీకి బోనస్ ఎప్పట్లోగా చెల్లిస్తారంటే ఆయన సమాధానం చెప్పడం లేదు. ఒకటి. రెండోది అధ్యక్ష, ప్రేమ్చంద్ గారు అడ్వైజర్ గా పెట్టుకున్నారా లేదా అంటే పెట్టుకున్నాము అంటలేడు, పెట్టుకోలేదు అని సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా ఫైల్స్ మీ దగ్గర పెట్టడానికి కూడా ఆయన ముందుకు రానందుకు నిరసనగా, ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రానందుకు మా తీవ్ర నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం. ఉప ముఖ్యమంత్రి గారు సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మేము సూటిగా అడిగింది ఎన్ని డిఏలు పెండింగ్ లో ఉన్నాయి అని అడిగాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్ లో పెట్టింది. ఆ 5 డిఏలు ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. ఒకటి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, పిఆర్సీ అధ్యక్ష 31/3/2026 వరకు పిఆర్సీ కమిటీకి ఎక్స్టెన్షన్ ఇచ్చామన్నారు. 31 అంటే ఇంకొక 7 రోజులు 8 రోజులు ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని, మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా కొత్త పిఆర్సీ ఇస్తామని చెప్పారు. దాదాపు 3 ఏళ్లుగా వస్తా ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా ఆ కొత్త పిఆర్సీని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగస్తులకు అందించాలి. అది ఎప్పట్లోకి ఇస్తారో మంత్రి గారు స్పష్టంగా చెప్పాలని అడుగుతున్నాం. నంబర్ 2 అధ్యక్ష. నంబర్ 3 అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంత కాదు అధ్యక్ష. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చివరాంకంలో వైద్యం అందక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళకి చెల్లించాల్సింది ఎంత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది, ఎప్పట్లోగా వారికి రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లిస్తారో మరి దయచేసి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ సెక్రటరియట్ చుట్టూ, మంత్రులు శాసనసభ్యుల చుట్టూ పాపం రోజు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష.
రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇలా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అధ్యక్ష. సో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేకనా లేక మనసు లేకనా నాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయంటారు, ఫుట్బాల్ షోకులకు డబ్బులు ఉన్నాయంటారు. వాటన్నిటికీ డబ్బులు 3వ క్యాంప్ ఆఫీస్ మీరు కట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టారు. సరే మీరు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఈ ఉద్యోగుల పిఆర్సీ డిఏలు పెండింగ్ లో పెడతా ఉన్నారు? ఎందుకు రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు? ఎప్పట్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లిస్తారు? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ 5 డిఏలు ఎప్పట్లోగా ఇస్తారు? పిఆర్సీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తారా? ఆనాడు కేసీఆర్ గారు ఐఆర్ ఇచ్చారు, మరి మీరు ఏమన్నా ఆ ఐఆర్ ను పెంచైనా సరే ఉద్యోగస్తులకు ఏమైనా మరి వారికి రిలీఫ్ ఇస్తారా అని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నది. అధ్యక్ష, గౌరవనీయులు భట్టి గారు మేము అడిగిన ఏ ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు మానవీయ కోణము అనేటువంటిది భట్టి గారి మాటల్లో కనబడుతుంది తప్ప చేతల్లో ఎక్కడ కనబడలేదు అధ్యక్ష. అధ్యక్ష, మేము ఈరోజు సూటిగా 5 డిఏలు ఎప్పట్లోకి ఇస్తారు, పిఆర్సీ ఎప్పట్లోకి అమలు చేస్తారు, సిపిఎస్ ను ఎప్పట్లోకి అమలు చేస్తారని సూటిగా అడిగాం అధ్యక్ష. వారు ఎంతసేపు గత ప్రభుత్వం మీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వం మీదనే పడి ఏడుస్తారు అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వ హయాంలో 88,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఇయర్లీ కూడా లెక్క చెప్పమంటే చెప్తా, బీఆర్ఎస్ 9 ఏళ్ల కాలంలో 88,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే వారందరికీ పెన్షన్ బెనిఫిట్లు మేము ఇచ్చాము. మీరు ఎప్పట్లోకి ఇస్తారో చెప్పండి. సో ఈ ప్రభుత్వం పెన్షన్ బెనిఫిట్లు రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడం పట్ల, పిఆర్సీ డిఏ విషయంలో, సిపిఎస్ విషయంలో ఉద్యోగుల పట్ల మోసపూరిత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష.